హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందేందుకు అడుగులు ముందుకు పడటం లేదు. నగరవాసుల కోసం రోడ్ల పక్కన బయో టాయిలెట్స్ ఏర్పాటు చేసింది జీహెచ్ఎంసీ. కానీ వాటి మెయింటెనెన్స్ ను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో సిటీ జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన టాయిలెట్స్ ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. ఏదో ఒక పనిపై బయటకొచ్చే జనం కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల టాయిలెట్స్ ఉపయోగపడకుండా అలంకారప్రాయంగా మారిపోయాయి. స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా కేంద్రం సహకారంతో సిటీలో 109 ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు బల్దియా అధికారులు. ఇంతవరకు బానే ఉన్నా వాటి మెయింటెనెన్స్ ను ఇంతవరకు ఎవరికీ కేటాయించలేదు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్వహణ లోపంతో కేంద్ర ప్రభుత్వం లక్ష్యానికి అడుగులు ముందుకు పడటం లేదు. బాత్రూమ్లు అయితే లేడీస్ కానీ వెళ్ళడానికి అయితే ఎక్కడా లేవు. చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మేమైతే అత్తాపూర్ ఎదురుగుండా చూస్తాం. జెంట్స్ అంతా ఓపెన్ ప్లేస్ అదంతా. టాయిలెట్స్ ఏంటంటే అక్కడ టాయిలెట్ చేస్తున్నారు, అక్కడే చెత్త వేస్తున్నారు. రావడానికి అయితే ఇబ్బంది అయిపోతుంది. అక్కడే హోటల్స్, అక్కడే కాంప్లెక్స్ అన్నీ చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు రావడానికి. అటు ఇక్కడ వెళ్ళినామన్నా ప్రాబ్లమే. సులభ్ కాంప్లెక్స్కి వెళ్దామన్నా ఖచ్చితంగా పైసలు తీసుకుంటారు. ఒక ₹2 అంటారు కానీ ఎక్కువనే తీసుకుంటారు. కానీ అట్లీస్ట్ తీసుకుంటూ ఉంటారు కానీ అక్కడ కూడా క్లీన్ ఉండదు. ఆ చుట్టుపక్కల దోమలు అవన్నీ ఆ యూరినేట్ అక్కడనే చేసి ఉంటారు. కనీసం దానిపైన క్లోరిన్ చల్లడం కానీ ఎట్లాంటివి కూడా చల్లట్లేదు. దాని నుంచి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకు రోగాలు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన టాయిలెట్లు, ట్రాఫిక్ బాగా ఉండే సెంటర్లు రోడ్లకు మరీ ఆనుకొని ఏర్పాటు చేశారు. అవి ఉపయోగించేందుకు వీలుగా లేవు. దీంతో రోడ్లపై ప్రయాణించే సిటీ జనం ఇబ్బందికి గురవుతున్నారు. ఫ్యాబ్రిక్ టాయిలెట్స్ అందుబాటులోకి వచ్చేలా నిర్వహణ బాధ్యతలు చక్కబెట్టాలని జీహెచ్ఎంసీని కోరుతున్నారు.